ఇదే నాయి బ్రాహ్మణులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మీ తోకలు కత్తరిస్తానని అన్నారు. దానికి ప్రత్యక్ష నేనే సాక్ష్యం మీరే అని నేను ఆ వీడియోలో చూశాను కాబట్టి అడుగుతున్నా. మేము నేనే ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు దేవాలయాల్లో గత 70 సంవత్సరాల స్వాతంత్రంలో దేవాలయాల్లో చౌరవృత్తి చేసేటటువంటి నాయి బ్రాహ్మణులకి మీకు దేవాలయాలకు సంబంధం లేదు, ఉద్యోగ భద్రత లేదని అంటే చర్చలకు పిలిచి చంద్రబాబు నాయుడు గారు అమరావతి సచివాలయానికి చర్చలకు రమ్మని, మేము చర్చలకు పోతే చర్చల్లో మీకు అవకాశం కల్పించమని ఎండోమెంట్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారిని కలసమంటే డైరెక్ట్ గౌరవ ముఖ్యమంత్రి మీడియా సాక్షిగా అయ్యా మేము తలనీలాలు తీసే నాయి బ్రాహ్మణులకి ఉద్యోగ భద్రత కానీ కనీసం ఆ వెంట్రుకల్లో మా జీవితాలు కడుపు పట్టుకొని ఉన్నామంటే మీకు ఆ దేవాలయాలకు సంబంధం లేదు, దేవాలయాలు అడుగు పెడితే తోకలు కత్తిరిస్తా, అసలు సచివాలయం లాంటి దేవాలయంలో మిమ్మల్ని అడుగు పెట్టినవిచ్చింది ఏముందని ఇంకొక మాట మాట్లాడితే మమ్మల్ని కొట్టే విధంగా మాట్లాడినటువంటి నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అహంభార పూర్వకమైనటువంటి చంద్రబాబు నాయుడికి ఆయనకు ఆయన కొడుక్కి తోకలు ఉన్నాయి. అప్పుడు కత్తెరలని మా నాయ బ్రాహ్మణుల దగ్గర ఉన్నాయి. ఆ కత్తెరలకు పదును పెట్టి తోక ఉన్నట్టు చంద్రబాబు నాయుడు కత్తిరించడంలో పాత్ర నాయ బ్రాహ్మణులు వహించారు. అంటే బ్రాహ్మణుల నుంచి నాయ బ్రాహ్మణుల నుంచి మత్స్యకారులకి ఎస్టీలో చేరుస్తానని హామీ ఇచ్చింది చంద్రబాబు నాయుడు. ఆ హామీని వైజాగ్లో అడిగితే మీ చర్మం తీస్తా అనేటువంటి మాట్లాడినటువంటిది చంద్రబాబు నాయుడు. అంటే బీసీలంటే ఆయనకు ఓట్లు వేసేటటువంటి వ్యక్తులుగా చూసినటువంటి వ్యక్తి చంద్రబాబు అయితే బీసీలంటే బ్యాక్ బోను, ఈ సమాజానికి మూల పురుషులు, వాళ్ళందరినీ కూడా అభివృద్ధి చెందాలని ఆలోచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒకే ఒకటి మా సామాజిక వర్గము అదే చంద్రబాబు నాయుడు గారు అవమానించారు, దేవాలయాలు అడుగుపెట్టినది అన్నాడు. ఈరోజు ఒక అంబేద్కర్లా రాజ్యాంగ సవరణ చేసి ఈరోజు దేవాలయాల్లో 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్క దేవాలయం పాలక వర్గంలో నాయి బ్రాహ్మణి అంటే ఈరోజు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచినటువంటి తిరుమల చరిత్రలో తిరుమల లాంటి దేవాలయ పాలక వర్గంలో నాకే కాదు ఈ రాష్ట్రంలో 1180 దేవాలయ పాలక వర్గంలో 1180 మంది నాయి బ్రాహ్మణుల్ని పాలకవర్గ సభ్యులు చేసి అంటే ఆ దేవాలయంలో నిన్నటి వరకు సేవకులుగా కనీసం గుళ్ళు చేస్తూ వాయిద్యం చేస్తూ సేవకులుగా అవమానాలకు గురైనటువంటి సేవకులని ఈరోజు అదే దేవాలయంలో పాలకవర్గంలో కుర్చీలేసి కూర్చోబెట్టి సేవకులను పాలకులు చేసిన చారిత్రాత్మకమైనటువంటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి గారే. అంటే సన్నిధి గొల్లని టీటీడీ దేవుని మొదటి తలుపులు తెరిచి మొదటి దర్శనం, చివరగా దేవాలయం తలుపులు మూసేది కూడా సన్నిధి గొల్లలకు ఉన్నటువంటి దాన్ని కూడా ఓర్వలేక చంద్రబాబు నాయుడు తొలగిస్తే శాశ్వత హక్కు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా జీవో ఇచ్చి సామాజిక న్యాయం అంటే నిరూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. శ్రీనివాసులు గారు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్. మన అభినవ అంబేద్కర్ గారు సంస్కరణల విప్లవవాది, మన ప్రియతమ నేత జగనన్న మనకు ఈ రిజర్వేషన్లు నిమ్న స్థాయి వర్గాలకు కేవలం కొంతమందికే కాదు, ఎవరైతే అర్హత కలిగి ఉంటారో, ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో, ఎవరైతే దోపిడీకి గురై ఉంటారో అలాంటి వ్యక్తులను ప్రతి ఒక్కరికి ప్రతి స్కీము ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన ప్రియతమ నాయకులు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికి మేము 1,57,00,000 మందికి 27,000 కోట్ల రూపాయలు మా కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల రూపంలో ఎస్సీ లబ్ధిదారులకు అందజేశాము జగనన్న ద్వారా. మా జాతి ఎస్సీ ఈరోజు ముందంజలో ఉంది. అది విద్యాపరంగా కానీ రాజకీయంగా కానీ అది జగనన్న సలవే. అందుకు మేము ఎప్పుడు ఆ జన్మంతో అతనికి రుణపడి ఉంటాము. జై జగన్. రైట్. వేణుగోపాల్ నాయక్ గారు ఎస్టీ సార్. గతంలో నుంచి ఈ పదవులు అనేది నేను ఏ పొద్దు చూడలేదు సార్. రాజశేఖర రెడ్డి సార్ ఉండేప్పుడు ఒక రెడ్డి నాయక్ అని ఒక మినిస్టర్ ఉన్నాడు గతంలో. మా నాయకు మా గొప్ప అంటే రాజశేఖర రెడ్డి తర్వాత ఈరోజు టీటీడీ బోర్డు డైరెక్టర్ ఒక ఎస్టీకి సభ్యుడు. మా జీవితంలో మా నాయన కానీ మేము ఇంతవరకు ఇనలేదు సార్. మా ఫాదర్ కూడా ఎంపీటీసీ సార్. కానీ ఈరోజు శ్రీశైలం బోర్డు డైరెక్టర్ కూడా ఒక ఎస్టీకి ఇచ్చారు సార్. ఈరోజు రీసెంట్గా నిన్న ట్రైకాట్ చైర్మన్ సురేంద్ర బాబు అని రాయచోటి అన్నమయ్య జిల్లా అబ్బాయికి ఇచ్చారు సార్. కానీ ఈరోజు మేము కానీ మా పార్టీలో కానీ వీళ్ళు మాకన్నా వెనకొచ్చినారు, వీళ్ళు పదవిలో ఉన్నారు కాదు, మాకు ముఖ్యమంత్రి జగన్ సార్ కావాలని మా ట్రైబల్ 32 లక్షల మంది కాసుకొని ఉన్నారు సార్. ఈరోజు యూనివర్సిటీ
ట్రైబల్కే ఈరోజు మాకు యూనివర్సిటీ పెద్దపీట వేయడం, ట్రైబల్ ఓన్లీ ట్రైబల్కే యూనివర్సిటీ ఇవ్వడం చాలా సంతోషం సార్. టీడీపీ గవర్నమెంట్లో మాకు క్షీణంగా చూసినారు సార్. ఈరోజు కాలర్ ఎగరేసి ఈరోజు మేము బతుకుతున్నాం సార్ ఈ గవర్నమెంట్లో. కాల్ రెగరేసి బతుకుతున్నాం సార్, వాస్తవంగా చెప్తున్నాం. గారు లీగల్ సెల్ కన్వీనర్ గారు రాఘవరెడ్డి గారు ఇన్ని చెప్తున్నారే, ఇవన్నీ అమలు చేసేదానికి సాధ్యమేనా అని అనిపించింది సార్ నాకు. ఫస్ట్ నవరత్నాలు కానీ ఈ ప్రోగ్రాము ఇది తీసుకొచ్చినప్పుడు ఇన్ని పథకాలు సాధ్యమా అని చెప్పి అనిపించింది. కానీ అవి చేసి చూపించినటువంటి ముఖ్యమంత్రి అంటే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే సార్. ఏ విషయంలోనైనా కూడా. ఇంకా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫలానా నేను చేశాను అని చెప్పుకునేదానికి ఇప్పుడు ప్రజలు ఇంతమంది చెప్తున్నారు. ప్రజలే చాలు చర్చకు కానీ సవాళ్ళకు కానీ సిద్ధంగా ఉన్నారు. మేము ఫలానా పని చేసినాము, ఫలానా పథకం పెట్టినాము, ఫలానా వారికి ప్రయోజనం కలగజేసినాము, ఫలానా ప్రాంతానికి న్యాయం చేసినాము అనే ఎటువంటిది వాళ్ళకు చెప్పుకునేదానికి ఏదైనా ఒకటి ఉంటే బహిరంగంగా రెడీగా ఉండమని కూడా మేము చెప్తా ఉన్నాం. రాయలసీమకు హైకోర్టు రాకుండా ఈ రోజుటికి కేసులు వేసి ఇంత దరిద్రంగా అడ్డుకుంటున్నటువంటి వ్యక్తి రాయలసీమ ద్రోహి ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబే. ఏ విషయంలో కూడా నీటి ప్రాజెక్టులు కాదు, అన్ని విషయాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా కడపకు ఒక సింగిల్ నయా పైసా విదిలించలే. మేము పోయి అడిగితే ఏమండి అని అంటే, మీరు నాకు ఓట్లు వేసినారా? లేదు కదా. నన్ను గెలిపించినారా? లేదు కదా. మీరు ఓట్లైన వాళ్ళకి మీకెందుకు ఇస్తామన్నారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతాన్ని చూడలే, అన్ని ప్రాంతాలు నావే అనుకున్నారు. అదే కడపకు మీకెందుకు ఇవ్వాలా అన్నారు. కానీ ఈరోజు కుప్పం ఏ విధమైన పరిస్థితిలో ఉందో, ఎంత డెవలప్ చేశారో చూడండి. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న మధ్య తేడా గమనించాల్సిన విషయం అన్నమాట. ఈ సిద్ధం అనేది ఏ విధమైన నిదానం ఎత్తుకున్నామో ఆ సిద్ధం 175కు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం సీఎం చేసుకునేదానికి అందరూ కూడా కృషి చేయాలా. మంచిగా ఏదైనా జరిగిన విషయాన్ని జరిగినట్టుగా కూడా చూపించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఫలానా పథకం పెడుతున్నాం, ఫలానా పథకం ద్వారా ఈ విధంగా లబ్ధి పొందుతున్నారు అని ప్రతి ఒక్కరు సామాన్య ప్రజలు చెప్తా ఉంటే ఈనాడుకు కనీసం కళ్ళు కబోదుల మాదిరి ఉన్నారు. రైట్.